అందరికీ నమస్కారం. యూట్యూబ్కి స్వాగతం. మోక్షం అందరికీ అవసరమని తెలుసా? మోక్షం, మానవుడిగా పుట్టిన నీలో ఒక శరీరం ఉంది, ఆత్మ శరీరం, అంతర్శరీరం అంటారు. ఆత్మ, ఆ ఆత్మ నీ శరీరం ముగియగానే తానుండే చోటుకి వెళ్ళాలి. అది మోక్షం. అక్కడికి వెళ్ళాలి. మరి అక్కడికి వెళ్తుందని నువ్వు నమ్ముతున్నావా? మోక్షం అందరికీ అవసరమే. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ రంగు, భాష, ఏదేమైనా అందరికీ మోక్షం అవసరం. బాహ్య దేహాలకు అనుకూలమైన వాతావరణం కలిగినటువంటి భూగ్రహం ఎలాగుందో, ఆత్మలకు అనుకూలమైన వాతావరణం కలిగినటువంటి ఒక గ్రహం ఉంది. ఆ గ్రహాన్ని మోక్షం అంటారు. కాబట్టి జీవిస్తున్న ప్రతి మానవునికి అంతర్దేహం ఉంది, ఆత్మదేహం ఉంది. లోపట దేహం, బయటికి కనబడే దేహాన్ని చూసి భ్రమసి పలు పలు కోరికలతో పలు విధాలుగా పాపాలకు బానిసలైపోతారు. కానీ శరీరాన్ని బట్టి ఆత్మ శిక్షించబడుతుంది నిత్య నరకములో. కనుక ప్రియ వీక్షకులారా, గమనించండి. ఆత్మ రక్షింపబడాలి, ఆత్మ మోక్షం వెళ్ళాలి. మోక్షం వెళ్ళకపోతే మరొక చోటు ఉంది, అది నరకం. ఆత్మ రెండు స్థలాలలో ఉంటుంది. చేసిన పాపాలను బట్టి, అన్యాయాలను బట్టి, అక్రమాలను బట్టి, అతిక్రమములను బట్టి నరకములో ఉంటుంది. ఒకవేళ చేసిన పాపాలను బట్టి ప్రాయచిత్తము, పశ్చాత్తాపము, విమోచన, విడుదల కలిగి ఉంటే మోక్షానికి వెళ్తుంది. కాబట్టి మీ ఆత్మ ఎక్కడ ఉంటుందో మీరు గ్రహించండి. ఆత్మ మోక్షములో ఉండాలి. కులం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, ప్రాంతం ఏదైనా కావచ్చు, భాష, రంగు ఏవైనా కావచ్చు, కానీ అందరికీ ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ మోక్షానికి వెళ్ళాలి. మోక్షానికి వెళ్ళాలంటే పాపానికి ప్రాయచిత్తం కలగాలి. పాప ప్రాయచిత్తం కలిగించినటువంటి ఆ పరమాత్మ స్వరూపుడు ఎవరు అని గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు వెతికితే ఆయన ప్రజాపతి అని, రువళ్ళ అని, మెస్సయ్య అని, ఆయనే క్రీస్తు ప్రభులవారని తేలుతుంది. అలాగూ తెలుసుకొని మీ ఆత్మలకు విమోచన, విడుదల, ప్రాయచిత్తం, పాపక్షమాపణ పొందుకొని నిత్యత్వం స్థలమైన మోక్షానికి చేరుకో. అప్పుడే నీకు సుఖం, నెమ్మది కలుగుతుంది. అట్టి కృప దేవుడు మీకందరికి దయచేయును గాక.